వైఎస్ఆర్సీపీ పార్టీని ఉద్దేశించి యాక్టర్ శివాజీ చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. రీసెంట్గా కోర్టు సినిమాతోని మంచి హిట్ కొట్టిన శివాజీ ఆయనకు మాత్రం ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్కు ఉన్నటువంటి ఎలివేషన్కి మంచి పేరు వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది, మంచి ఎలివేషన్ వచ్చింది. ఇక మీదటనైనా ఆయన టాలెంట్ని ఆయన యాక్టింగ్ని గుర్తించి మంచి మంచి ఛాన్సెస్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నామని ఫ్యాన్స్ అందరు కూడా ఫీల్ అవుతున్నారు. సో ఈ క్రమంలోనే ఆయన ఒక పాత వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. మన ఆంధ్రాలో ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ ఎంత భారీగా వైసీపీ పార్టీ ఓడిపోయిందో అందరికీ తెలిసిందే. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. సో అప్పట్లో మాట్లాడుతున్న క్రమంలోనే శివాజీ మాత్రం కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. ఆ 11 సీట్లు ఎందుకు అసలు మొత్తానికి రాకుంటే ఉంటే ఇంకా బాగుండేదనే విధంగా కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. ఎందుకంటే అప్పట్లో వైసీపీ పరిపాలనలో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎంత అవస్థలు పడిందో, ఎన్ని దుర్ఘటనలు, ఎన్ని అన్యాయాలు, కనీసం రోడ్లు కూడా వేయించిన పాపన పోలేదు. వాళ్ళు మాత్రం ప్యాలెస్లలో ఉంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ప్యాలెస్లు కట్టించుకుంటూ ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తూ ప్రజాధనాన్ని దోచుకోవడం కానీ, రాష్ట్రం మొత్తాన్ని అప్లపాలు చేయడం కానీ, రోడ్లు కానీ, కనీసం ఉద్యోగ అవకాశాలు కానీ ఏవి కూడా మారుమూల ప్రాంతాల్లో కనీసం వాళ్ళకు తాగునీళ్ళైనా వస్తున్నాయా లేదా ఎలాంటి పనులు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఓన్లీ సంక్షేమ పథకాల పేరుతోని కొంతమేరకు హెల్ప్ చేసినప్పటికీ కూడా వాటి వల్ల కూడా చాలామంది సోమర్పోతులుగా తయారైపోయారని ప్రజలు ఇప్పటికి కూడా అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ యాక్టర్ శివాజీ మాత్రం ఎప్పటి నుంచో కూడా ఆయన ఒక ఫస్ట్గా ఒక కామెడీ యాక్టర్గా కావచ్చు, విలన్గా కావచ్చు, హీరోగా కావచ్చు, ప్రతి ఒక్క పాత్రను కూడా ఆయన మంచిగా పోషించి మంచి స్టేజ్లో ఉన్నాడు. రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా మంచి పేరు అనేది వచ్చింది. సో ఆ తర్వాత మంచి మంచి సినిమాలు చేస్తూ ఇప్పుడు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు అనేవి ఆయనకు పడుతూ ఉన్నాయి. రీసెంట్గా కోర్టు సినిమాతోని ఇంకా మంచి క్యారెక్టర్ అనేది ఆయనకు పడింది. సో మొత్తానికైతే ఈ క్రమంలోనే ఆ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కానీ, ఆయనకు సంబంధించిన వీడియోస్ కానీ అన్నీ కూడా బయటికి వస్తున్నాయి. సో అప్పట్లో మాట్లాడిన ఈ మాటలు కూడా బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈయనకు సపోర్ట్ చేస్తుంటే వైసీపీ వాళ్ళందరూ కూడా మండిపడుతున్నారు. 11 వస్తాయి, నెక్స్ట్ 150 మాకే వస్తాయి, నీకేంటి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా అవుతుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని కొంతమంది ఈయన కూడా సజెషన్స్ కూడా ఇస్తున్నారు. చూద్దాం మరి దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటి అని.